ఏంటన్నా ఆకలేస్తుందా నీకు? నన్నే కొడతావా? చూడు నాన్న, నేను స్నానం చేసి వస్తాను, నువ్వు కొంతసేపు పడుకో. పడుకో అమ్మా, నేను ఇప్పుడే వస్తాను. ఏంటమ్మా, నేను వదిలి వెళ్ళొద్దా? వెళ్ళనులే. ఓ ఓ ఓ ఏంటన్నా, నిద్ర వస్తుందా? నువ్వు నిద్రపోయాక నేను స్నానం చేస్తానులే, సరేనా? ఓ ఓ ఓ పడుకో అమ్మా, పడుకో. చంటిని అలర్ట్గా ఉండమని చెబుతాం. అమ్మా
చచ్చి పడుతున్నాడు వేసి. త్వరగా తీపండి. స్టార్ట్ చేయి. నారాయణ, వీళ్ళేంటి ఇంకా రాలేదు? ఆ బుడ్డదాన్ని కిడ్నాప్ చేశారా లేదా? ఒకసారి ఆ పీటర్కి ఫోన్ చేయి. ఆగా వద్దులే, పని అయితే వాళ్ళే మనకు ఫోన్ చేస్తారుగా. పని ఎట్టా జరుగుద్దండి? పీటరు, చంటి అంతమంది రౌడీలను ఇచ్చి ఆ చంద్రముఖిని మీ తమ్ముడు ఆదిగారి చేతిలో పెడితే ఆయన ఏమీ చేయకుండా పవిత్రంగా తీసుకెళ్లి పోలీసుల చేతిలో పెట్టాడు. మరి ఇక్కడ పాప ఏమో కార్తీక్ చేతిలో ఉంది. కార్తీక్ ప్రస్తుతం పాపం చూసుకోవడం తప్ప వేరే పనే లేదు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో అంత ఈజీగా ఆ పాపని ఆ పీటరు, చంటి ఎట్టా తీసుకొస్తారండి? తీసుకొస్తారా? దెబ్బ మీద దెబ్బ పడితే కార్తీకే కాదు, ఎవ్వడు ఏమీ చేయలేడు. ఏమండే, గదిలో బంధిస్తే పిల్లి కూడా ఎదురు తిరుగుద్ది. మరి అతను మామూలు అనుకుంటున్నారా? పులి, అందులోనూ పగతో రగిలే పులి. అంత ఈజీగా వదలడం. వాడిప్పుడు పగతో రగలడం లేదురా, మానసికంగా కృషించిపోతున్నాడు. అందినట్టే అంది దూరమైన చందు జైల్లోనే మగ్గిపోతుంది. చెయ్యని నేరారికి ఆ రాఘవరావు జైల్లో మగ్గుతున్నాడు. పిచ్చిదైన ఈ శ్వేత ఇక్కడ మన జైల్లో పిచ్చిదాన్లా పడుంది. ఇది పోయిందన్న బాధతో ఆ రాహుల్ గాడు మందు కొడుతూ ఇంట్లో పడుంటాడు. వీళ్ళందరూ ఇన్ని రకాలుగా చిన్నాభిన్నమయ్యారని ఆ కార్తీక్ మానసికంగా కుళ్ళిపోతూ ఉంటాడు. ఆ సమయంలోనే చాకచక్యంగా దెబ్బ కొట్టి వాడి దగ్గరున్న బుడ్డదాన్ని లాక్కు రావడానికి మనవాళ్లు వెళ్లారు. ఈ పాటికి పని పూర్తి చేసుకొని వస్తూ ఉంటారు. పీటరేనా? అవునండి. లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేయి. చెప్పు పీటర్. మేడం, ఆ కార్తీక్ గారిని కొట్టి పడేసి పాపని కిడ్నాప్ చేశాం మేడం. వెరీ గుడ్. ఎక్కడున్నారు? అది మేడం, మేము వచ్చేసి షేక్పేట ఓల్డ్ ఎంఆర్ఓ ఆఫీస్ బిల్డింగ్ దగ్గర ఉన్నాం మేడం. మీరు అక్కడే ఉండండి. అదేంటండి, పాపం తీసుకుని ఇక్కడికే రమ్మనొచ్చుగా. మేడం, మరి పాపనేం చేయమంటారు మేడం? చెప్తాను. ఒక అరగంటలో మీ దగ్గరికి ఒక వెహికల్ వస్తుంది. వెహికల్ నంబర్ 2233 ఇండికా. ఆ వెహికల్ రాగానే బుడ్డదాన్ని తీసుకెళ్లి ఆ వెహికల్లో పడుకోబెట్టి మీరక్కడి నుంచి వెళ్ళిపోండి. వెహికల్లో ఎవరుంటారు మేడం? అది మీకు అనవసరం. మీ డ్యూటీ అంతవరకే. ఆ వెహికల్లో ఎవరు వస్తున్నారో ఎవరున్నారో మీకు అనవసరం. మీకు చెప్పిన పని చేయండి చాలు. ఓకే మేడం. వెహికల్ వస్తుందట, పాపం దాంట్లో పడుకోబెట్టమన్నారు. ఇక్కడ కూడా మా అక్కలు వచ్చాయి. మా అక్క కొట్టకుండా రక్తం పీలుస్తుంది, ఈ కుట్టు రక్తం పీల్చేస్తున్నాయి. లోపల దూరి మరీ కొడుతున్నాయి. చివరికి వీటికి కూడా లోకైపోయాను. దొరదేహేస్తుంది.
ఇన్ని. ఏంటయ్యా చప్పుడు? నిద్రపోకుండా టపా టపా కొడుతున్నావు. ఆ, ఏం చేయాలో తెలియక చెక్క పని చేసుకుంటున్నాను. లేకపోతే ఏంటే బాబు, దోమలు చూడు ఎలా ఉన్నాయో. ఒక్కొక్కటి మా పూజ సైజులో ఉన్నాయి. ఈ ఇలాగే కుడుతున్నాయనుకో, తెల్లారిసరికి ఉండేది నేను కాదు, నా అస్థి పంజరం. సార్, కాసేపు కళ్ళు మూసుకుంటే తెల్లారిపోతుంది. ఇవన్నీ ఇక్కడ మామూలే. ఏమయ్యా, కనీసం కాయిలను అంటించొచ్చుగా. ఎందుకు సార్? తాజ్లో రూమ్ బుక్ చేస్తాను. ఓయ్, ఏంటి ఎటకారంగా ఉందా? నేను ఎవడో తెలుసా? మీరు బయట ఎవరైతే నాకేంటి సార్? ఇప్పుడు అరెస్ట్ చేయబడి సెల్లో ఉన్న ఖైదీ. ఇలా దొంగతనాలు దోపిడీలు చేసే వాళ్ళకి ప్రతి ఒక్కడికి కాయిల్ వెలిగించుకుంటూ పోతే మా పోలీసులంతా ఒంటి మీద డ్రెస్సులు తాకట్టు పెట్టుకోవాలి. ఏయ్, నేను బయటకు వచ్చాను అంటే నీ ఉద్యోగం పీకించేస్తాను. నేను లోపలికి వచ్చానంటే ఈ లాఠీతో ఇప్పుడే 4 పీకుతాను. దెబ్బకు నెల రోజులు మూలన పడి ఉంటావు. కనీసం ఒక బెడ్షీట్ అనేవయ్యా. ఇలా అడుగు పద్ధతిగా ఉంటుంది. బెదిరిస్తే బెదరటానికి మేమే మీ ఇంటి ముందు వాచ్మెన్ కాదు. వీడికి చాలా ఉంది. ఈయన లాభం, మన టైం బ్యాడ్ ఎక్కడో లోపల ఉన్నాడు తీసుకొచ్చి ఈ లోపల పెట్టించింది. కొడుతున్నావా? మా అక్కలేం చేయలేక నిన్ను చంపేస్తున్నాను. ఏయ్, ఇదిగో కప్పుకో. థ్యాంక్ యూ కానిస్టేబుల్ గారు. బాబాయ్, ఇదేంటిది? ఇది కప్పుకుంటే మనిషి నోడేమని బతాడా? మా దగ్గర ఉండేది అదే సార్. ఇష్టం ఉంటే కప్పుకో, లేకపోతే ఊరుకో. మేము నైట్ అంతా బెంచ్ మీద పడుకొని డ్యూటీలు చేయట్లా. మేం మీలాగా క్రిమినల్స్ కాదు. మరి మాకెందుకు ఈ బాధ? నోరు మూసుకొని పడుండండి. హలో. హలో, గురునాథం గారు, ఏం చేస్తున్నారండి? పడుకున్నానండి. ఎక్కడ పడుకున్నారండి? అదేంటి సార్ అలా అంటారు? నా బెడ్రూమ్లో పడుకున్నాను. ఏసీ వేసుకున్నారండి? ఏసీ లేకుండా నాకు నిద్ర పట్టదు సార్. దోమలు రాకుండా జట్టది వెలిగించారా అండి? సార్, ఏసీలో దోమలలా వస్తాయి సార్. మంచి నిద్ర చెడగొట్టి ఇవన్నీ అడుగుతున్నారు. రైట్, చెప్తా నా కొడక. అక్కడికి వచ్చానంటే పళ్ళు రాళ్ళ కొడతాను. ఇక్కడ దోమలు కరిచి నిద్ర పట్టక నేను చూస్తుంటే అక్కడ ఏసీ పట్టుపరుపులు, దానికి తోటి నిద్ర చెడగొట్టాను సెటైర్లు వేరే. ఏం చేసో బేలేవు. సార్, ట్రై చేస్తున్నాను సార్. ట్రై చేస్తున్నారా సార్? ఎన్ని సంవత్సరాలు ట్రై చేస్తారు సార్? ఇంకో 10 సంవత్సరాలు ట్రై చేస్తారా సార్? నిన్ను లీగల్ అడ్వైజర్గా పెట్టుకుంది నెలకి డబ్బులు ఇస్తుంది, తిని తొంగడానికి కాదు. కంపెనీకి కానీ మాకు కానీ ఏదైనా లీగల్ ప్రాబ్లమ్స్ వస్తే తొందరగా రియాక్ట్ అవడానికి. సార్, నన్నేం చేయమంటారు? నేను బెయిల్కి అప్లై చేశాను, ఎందుకు రావట్లేదు? ఆ మాట నన్ను సిగ్గులేదు. తెల్లారేసరికి బెయిల్ తెచ్చేవా సరే సరే, లేదంటే శ్మశానంలో శవాల మధ్యన పడుకోబెట్టి నిన్ను చంపేస్తాను. ఏ నారాయణ, ఇప్పుడేమంటావు? పగతో రగిలిపోతున్న ఆ పులి గాండ్రించలేదే, పంజాబ్ విసరలేదే. మేడం, దొంగచాటుగా మనోళ్ళు 2 దెబ్బలు కొట్టుంటారు, దానికి మూర్చిపోయో పడిపోయో ఉంటాడు. లేచిన తర్వాత ఊరుకుంటాడండి. మొన్నటికి మొన్న బెల్ట్ అయిపోయింది, ఆ తర్వాత కొరడా అయింది. ముందు ముందు ఇంకేం చేస్తాడు? ఏం చేయలేడు నారాయణ. ఏమీ చేయలేడు. అసలు ఏంటండి మీ ధైర్యం? నారాయణ, ఇదేంటో తెలుసా? ఇదెందుకు తెలియదండి? వైకుంఠపాళి. ఎలా ఆడతారో తెలుసా? భలే వాళ్ళే. ఎందుకు తెలియదండి? పావుల్ని తప్పించుకుంటా మెట్లెక్కుతారండి. అన్ని తప్పించుకుని పైకి వెళ్తే విన్ అయినట్టు, లేకపోతే పావు నోట్లో పడితే మళ్ళీ మొదటికే వస్తామండి. అలా ఎన్నిసార్లు మింగేస్తుంది? అబ్బో, ఎన్నిసార్లైనా మింగేయచ్చండి. టైము ఆ టైం
ఇప్పుడు మన చేతిలో ఉంది. ఆ కార్తిక్ గాడు ఈ వైకుంఠపాళిలో పావు. వాడొక్కడు తప్పించుకోవాలంటేనే 100 పావులు మింగకుండా తప్పించుకోవాలి. అలాంటిది మన దగ్గరున్న శ్వేతను తప్పించాలి, ఆ జైల్లో ఉన్న రాఘవరావును తప్పించాలి, ఆ జైల్లో ఉన్న చంద్రముఖిని తప్పించాలి. ఎక్కడో సీక్రెట్ ప్లేస్లో ఉన్న ఆ బుడ్డదాన్ని తప్పించాలి. ఒక్కడు బయటపడ్డానికే కష్టంగా ఉన్న ఈ వైకుంఠపాళిలో నలుగురిని కాపాడుకుంటూ ఎలా బయటపడతాడు? నలుగురు ఒకే చోట ఉంటేనే వాడు కాపాడుకోవడం కష్టం. కానీ నలుగురు 4 దిక్కుల్లో ఉన్నారు. 4 దిక్కుల్ని కలుపుతూ ఉన్న ఈ వైకుంఠపాళిలో వాడొక్కడే పావు. వాడి చుట్టూ 100 పావులు. కాదండి, 2 అనకొండలు. అర్థమైందండి, చాలా క్లియర్గా అర్థమైందండి. ఇక్కడి నుంచి శ్వేతను రక్షిస్తే అక్కడ పాపం లేపేస్తారు. అక్కడ పాపం రక్షించాడంటే జైల్లో చంద్రముఖిని పోలీసు చేతుల్లో ఎన్కౌంటర్ చేయించేస్తారు. ఆ జైల్లో చందుని రక్షించాలనుకుంటే ఈ జైల్లో రాఘవరావు ఇక్కడే ఉరికమ్మ ఎక్కేస్తాడు. వామ్మో వామ్మో వామ్మో, మీది మామూలు బుర్ర కాదండి. మీ బుర్రను తీసుకెళ్లి సాలార్జింగ్ మ్యూజియంలో పెట్టి ప్రపంచం మొత్తం చూపెట్టాలండి. సో ఇప్పుడు ఏం చేయాలో కూడా తెలియక కార్తిక్ ఏం చేయాలి? ఏం చేయాలో ఒక్క మాటలో చెప్పమంటారండి? చెప్పు. కార్తీక్ కష్టాలు ఒక్క మాటలో చెప్పాలంటే కష్టం అండి. మమ్మీ, ఇక నన్ను వెళ్ళమంటావా? ఎక్కడికే? ఇంకెక్కడికి? కార్తీక్ దగ్గరికి. కార్తిక్ దగ్గరికి ఎందుకే? ఇంకా తను నన్నేం చేస్తాడు మమ్మీ? నువ్వు చెప్పినట్టు అతను ఏం చేసినా అతనికి నష్టం కాబట్టి నోరు మూసుకొని నేను చెప్పినట్టు వింటాడు. నేను ఆడమంటే ఆడతాడు, పాడమంటే పాడతాడు. ఇంకా అవసరం లేదు. నువ్వు అతని దగ్గరికి వెళ్ళడం కాదు. కార్తిక్ స్పృహ వచ్చి కళ్ళు తెరవగానే ఏం చెయ్యాలో తెలియక దిమ్మ తిరిగిపోవాలి. చందు, శ్వేత, పాప, రాఘవరావు అందరూ అతని కళ్ళలో తిరిగి ఎవరిని కాపాడుకోవాలో తెలియక పిచ్చెక్కిపోవాలి. నా ఒంటి మీద పడ్డ ప్రతి దెబ్బకి, నేను పడ్డ నరకానికి, నేను పడ్డ టెన్షన్కి, నేను పడ్డ భయానికి 100 రెట్లు ఆ కార్తిక్ శిక్ష అనుభవించాలి. ఆ తర్వాత కళ్ళు తెరుచుకొని ఏమి చేయలేక నీ ముందు తల దించుకొని క్షమించమని ఒంటి కాలు మీద నిలబడాలి. అప్పుడు నువ్వు డిసైడ్ చెయ్యి, అతను ఆడాల్సిన ఆట, పాడాల్సిన పాట. అది చూసి ఈ యశోధర గర్వంగా తలెత్తుకోవాలి. ఇదేంటి, ఆ కార్తిక్ గాడు ఇంతవరకు రియాక్ట్ అవ్వలేదు? చందుని కిడ్నాప్ చేసినప్పుడు ఎగిరెగిరి పడ్డాడు. పాపని కిడ్నాప్ చేస్తే ఇంతవరకు పట్టించుకోలేదు. ఆ పీటర్ చంటీలు అంత లేవలేకుండా కొట్టారా? పూజ లేచావా? పూజ 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 ఏంటే తెల్లారి ఇంతసేపు అయింది ఇంకా లేవలేదా? కార్తిక్ని ఏకాకించేశావని ప్రశాంతంగా నిద్రపోతున్నావా? లే పూజ, లేవే, లే.
అబ్బా ఏంటి మమ్మీ హాయిగా నిద్రపోతుంటే డిస్టర్బ్ చేస్తావు. లేవే. అబ్బాయి ఏంటి పూజ, మంచి నిద్ర డిస్టర్బ్ చేసావు. అబ్బా ఏంటి పూజ అలా దోసేసావు. ఎందుకంత షాకు? అత్త నువ్వు కూడా ఏంటి? అదంటే చిన్న పిల్ల ఒక్కసారే మొగుణ్ణి పక్కలో చూసేసరికి భయంతో హడలిపోయింది. నువ్వు కూడా అలా భయపడితే ఎలా? రా పడుకుందాం. చచ్చా నిన్ను కాదు అత్త. అత్త ప్లీజ్, ఇంకా ఎక్కడే నిలబడిపోయావేంటి? మాకంటే కొత్తగా పెళ్ళయింది, ఇంకా ఏ ముచ్చటా తీరలేదు. నువ్వు ఇలా డిస్టర్బ్ చేస్తే ఎలా? ఇదేం బాగాలేదు కదా. ప్లీజ్ అత్త, మమ్మల్ని ఏకాంతంగా వదిలే. నువ్వు బయటికి వెళ్ళి తలుపేసుకో. వెళ్ళు. నువ్వు రా పూజ. అబ్బా ఎందుకంత షాకు? అత్త నువ్వు కూడా ఎందుకు అలా చూస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. ఓహో, రాత్రి నా బిడ్డని కిడ్నాప్ చేయగానే ఉదయాన్నే ఏ బెల్టో కొరడానో పట్టుకుని వచ్చి మిమ్మల్ని కొట్టేస్తాననుకున్నారా? చచ్చా, మిమ్మల్ని ఎందుకు కొడతాను అత్త? అసలు నువ్వెవరు? నాకు పిల్లనిచ్చిన అత్తవి. ఇది నా ముద్దు పెళ్ళం. అత్త ఆ చందు కోసం దాని బిడ్డ కోసం మిమ్మల్ని కొడతానా? అత్త నువ్వు నమ్ము నమ్మకపో, ఇన్ని రోజులు నా కళ్ళు మూసుకుపోయి పొరలు కమ్మి అన్ని తప్పులే చేశాను. జీవితం అంతా నీ మీద ఎగురుతూనే గడిపాను, కానీ ఏం సాధించాను? ఒక్క రోజైనా మనశాంతిగా ఉన్నానా? పోనీ కోట్లు సంపాదించి కార్లు బిల్డింగ్లు కొన్నానా? చివరికి కనీసం నా పెళ్ళంతో కాపురం అన్నా చేశానా? ఏమీ చేయలేదు. మరెందుకత్తా మీ మీద ఎదురు తిరగటం? ఒరిగేదేముంది నా బొడ్డు. అందుకే రాత్రికి రాత్రే నా నిర్ణయం మార్చేసుకున్నాను. వదిలేశా, అన్నీ వదిలేశా. కోపాలు తాపాలు పగలు ప్రతీకారాలు అన్నీ వదిలేశాను. ఈ రోజు నుంచి కొత్త కార్తీక్ గా అవతారం ఎత్తాలనుకున్నాను, ఎత్తేశాను. అయినా ఇంత అందమైన పెళ్ళాన్ని పక్కలో పెట్టుకుని, గ్రేట్ యశోదర్ లాంటి అత్తను పక్కన పెట్టుకుని, ఇంత ఆస్తి ఉంచుకుని నేనెందుకత్త పగలు ప్రతీకారాలు పెంచుకోవడం? పూజ, మీ అమ్మ ఎవరి కోసం ఇదంతా సంపాదించింది? నీకోసమే కదా, అంటే మన కోసమే కదా. ఇక మనకి ఏ బాధ లేదు. ఇక నుంచి మీ అమ్మ చెప్పినట్టు నీకు నచ్చినట్టు నువ్వు నేను ఇక్కడే ఇంట్లోనే ఉంటూ ఈ ఆస్తినంతా ఆనందంగా అనుభవిస్తూ హాయిగా ఎంజాయ్ చేద్దాం. ఆపుని రోమన్. ఓ వింటున్నాను కదా అని పిచ్చి పిచ్చిగా లెక్చర్ ఇవ్వకు. అబ్బా ఆ కోపమే వద్దంటున్నాను. ఏంటత్తా నా మాటలు నువ్వు నమ్మట్లేదా? నీ మీద ఒట్టత్తా, నేను మారిపోయాను. పోయేవాడు వాల్మీకి అయినట్టు, రౌడీ గారి పెళ్ళం అల్లుడు గారు అయినట్టు, మెంటల్ కృష్ణ జెంటిల్మెన్ అయినట్టు నేను మారిపోయాను. ఇంకా నీకు నమ్మకం కలగకపోతే శ్రీరాముడు ఆ రోజు సీతను అగ్నిప్రవేశం చేయించాడే, ఆ టైప్ లో నన్ను కూడా ఏమైనా అగ్నిప్రవేశం చేసేయమంటావా? లేకపోతే ఈ బిల్డింగ్ మీద నుంచి దూకేయమంటావా? యాసిడ్ డోస్ తగలెట్టేసుకున్నా? చెప్పత్తా, నువ్వేం చేయమన్నా నేను చేస్తాను. నన్ను నువ్వు నమ్మాలి, నాకు కావాలి అంతే. అయినా ఇదేం బాలేదత్తా. అబ్బా పూజ, నువ్వైనా చెప్పు మీ అమ్మకి.
నేను ఈ ఇంటికి రావాలి, మీ అమ్మ ముందే మనిద్దరం కాపురం చెయ్యాలి అన్నావు. ఇప్పుడు నేను అందుకే వచ్చాను. ఇప్పుడు నమ్మనంటే ఎలా? ఇది అన్యాయం పూజ. మీ ఇద్దరు కలిసి నన్ను ఒక్కడిని చేసి మోసం చేస్తున్నారు. తొండి. ఏంటి పూజ, నిజంగా నువ్వు నన్ను నమ్మట్లేదా? ఇక లాభం లేదు, నేను బతికి లాభం లేదు. ఏ రైలు కిందో తలబెట్టి చచ్చిపోతాను, లేకపోతే నా పెళ్ళం, నా సొంత పెళ్ళం నేనే కావాలి అని తపన పడి తాపత్రయపడి నన్ను పెళ్లి చేసుకున్న నా సొంత పెళ్ళం నన్నే నమ్మకపోతే నేనేం చేయాలి? ఏం చెయ్యాలి? నిన్నెందుకు నమ్మాలి? ఎలా నమ్మాలి? గుడ్, ఇలా అడిగావు, బాగుంది. నువ్వే చెప్పు. నేను ఆంటీతో పోరాడి ఏమి సాధించాను? నా వయసంతా అయిపోయి ఉన్న జుట్టు ఊడిపోయి ఓ మూలను పడి టెన్షన్ పట్టం తప్ప ఆంటీతో గొడవ పడి ఏమన్నా సాధించగలిగానా? చందుని విడిపించగలిగానా? లేదు. పాపను విడిపించగలిగానా? శ్వేతను విడిపించగలనా? ఏబ్బే. పోనీ రాఘవరావునైనా విడిపించగలిగానా? లేదు. ఏమీ చేయలేదు. అందుకే ఏమీ చేయలేక చేయగలిగింది ఇది ఒక్కటే కాబట్టి ఇలా వచ్చేసాను. నువ్వేంటి ఇంకా అలాగే చూస్తున్నావు? ఓహో, చందు చందు అని కలవరపడ్డాడు, ఇప్పుడేంటి ఇలా అంటున్నాడనా? ఓకే, చందుని ప్రేమించాను, తెలిసో తెలియకో ఓ బిడ్డను కూడా కన్నాను. సో వాట్? ఇప్పుడు ఇంకా చందు కోసం పోరాడితే ఆంటీ నాకు చందుని అప్పగిస్తుందా? పాపను నాకు అప్పగిస్తుందా? అప్పగించదు. మరెందుకు? అదే తన్నే వదిలేశాననుకో, ఏ జైల్లోనో చెట్ల మధ్య పొట్ల మధ్య హ్యాపీగా ఉంటుంది. అందుకే నీతో కలిసిపోయాననుకో, నీ ప్రేమను అనుభవిస్తూ నేను హాయిగా ఉంటాను. చందుకి కావాల్సింది కూడా అదే కదా. ఒక ప్రేమికురాలిగా ప్రియుడు హ్యాపీగా ఉండటమే చందుకి కావాల్సింది. నీకు ప్రేమించి పెళ్లి చేసుకున్న మొగుడు దగ్గరే ఉండాలి. సో రెండు నేనే. ఇప్పుడు నేను ఇలా చేయటం వల్ల ఇద్దరికి హ్యాపీయే కదా. అటు ప్రియురాలికి ఇటు ఇల్లాలికి ఇద్దరికి ఆనందాన్ని ఇస్తున్నాను. నువ్వు ఆనందంగా ఉంటే మీ అమ్మ ఆనందంగా ఉంటుంది. అంటే నా అత్త కూడా నేను ఆనందాన్ని ఇస్తున్నాను. ఇంతమందికి ఆనందాన్ని ఇచ్చే ఈ రూట్ వదిలేసి నాకు ఆ రూట్ అవసరం అంటావా? చెప్పు. అందుకే అన్నీ మర్చిపోయి నువ్వు చెప్పినట్టు జీవితాన్ని అనుభవిద్దామని నీ దగ్గరికి వచ్చాను. అత్తా, చిన్న పిల్లోణ్ణి, ఇన్ని రోజులు తెలుసో తెలియకో నీ విషయంలో చాలా తప్పుగా ప్రవర్తించాను. పాపం నిన్ను నా పెళ్ళాన్ని పిచ్చకొట్టుడు కొట్టాను. నా పెళ్ళాన్ని చూడు, ముద్దుగా బొద్దుగా అందంగా ఉండేది. బెల్ట్ దెబ్బలు కొరడా దెబ్బలు తిని ఎలా ఉబ్బిపోయిందో. సారీ. ఇంకోసారి చెప్తున్నా, ఇవేవి నువ్వు మనసులో పెట్టుకోకు. నా పెళ్ళం కూడా మనసులో పెట్టుకోదులే. ఎందుకో తెలుసా? దానికి నేనంటే అంత ప్రేమ. నువ్వు ఏ మనసులో పెట్టుకోలే. నీకు నా పెళ్ళం అంటే అంతే ప్రేమ కదా. అయ్యో, ఇంటికొచ్చిన ఆనందంలో నోరాగగా మాట్లాడుతూనే ఉన్నాను. నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. పూజ పూజ పూజ, నాకు ఇష్టమైన టిఫిన్లన్నీ రెడీ చేసి పెట్టు. ఓకే, బాయ్ బాయ్ అత్త. జలకాలాటలలో మమ్మీ, ఇది కళ నిజమా? కళ లాంటి నిజం. అంటే కార్తీక్ నిజంగానే మారిపోయాడంటావా? మారిపోయినట్లు నటిస్తున్నాడేమో అని అంటున్నాను. మరి ఇప్పుడేం చేద్దాం? ఏమీ చేయలేం. మమ్మీ, సరిగ్గా అర్థమయ్యేలా చెప్పు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది?
మనం అనుకున్నది అతను చెప్పేది ఒకటే. అంతమందిని ఒకేసారి రక్షించుకోవడం అతని వల్ల కాదు. అదే అతను గుర్తించాడు. గుర్తించి లొంగిపోయాడంటావా? లొంగిపోలేదు. అతను ఏ అవసరం కోసం ఇలా ప్రవర్తిస్తున్నాడో ఆ అవసరాన్ని మనం పసిగట్టాలి. పసిగట్టేంత వరకు మనం అతని మాటే వినాలి. తర్వాత మళ్ళీ అతనితో గొడవలా? అది నీ చేతిలో ఉంది మమ్మీ. అవునే. ఎప్పుడు అగ్నిలాగా రగిలిపోయే కార్తీక్ అణిగిపోయి నీ బెడ్ మీదకొచ్చాడు. నీ ఒడి కావాలనే స్థితికొచ్చాడు. దాన్ని శాశ్వతం చెయ్యి. బొంగరంలా నీ కొంగు చుట్టూ తిరిగేలా మార్చుకో. అతని అవసరాన్ని నీ అవకాశంగా మార్చుకో. ఆట ఏదైనా బంతిప్పుడు నీ కోర్టులో ఉంది. గెలుపు నీదే అవ్వాలి. అణువణువు అతన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. జాగ్రత్త. ఏ మాత్రం ఛాన్స్ దొరికినా అతను మన జీవితాన్ని రోడ్ మీదకు లాగేస్తాడు. శ్వేత, 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 నర్స్ ఎక్కడున్నా? శ్వేతకి టిఫిన్ పెట్టావా? యశోధర వచ్చి దీన్ని తీసుకెళ్ళిందని ఆ రాహుల్ గడితో చెప్పు. దాన్ని నేను వదలను. చిత్రహింసలు పెడుతూనే ఉంటాను. ఏం చేసుకుంటావో చేసుకోపోరా. వీణ్ణి లాక్కెళ్ళి బయటపడే. ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. నేనే చెప్తున్నాను. లాక్కెళ్ళి బయట విసిరేయి. నన్ను నన్నుగా బ్రతకనివ్వట్లేదు. రోజు రోజుకి రాక్షసులా మారుస్తున్నా. నిన్ను కాదనుకున్న శ్వేతతో నేను ఒంటరిగా బ్రతుకుతున్నాను. అయినా నువ్వు నన్ను వదలలేదు. నా శ్వేత నాకు దూరం చేశావు. నాకు తెలుసు. పిచ్చిదని కూడా చూడకుండా, గర్భంతో ఉందని జాలి కూడా లేకుండా నా శ్వేతలో చిత్రహింసలు పెడుతున్నా. నువ్వు మనిషి అయితేగా, నీకు జాలి ఉంటేగా ఆ పిచ్చిది గర్భంతో ఉందని నీకు తెలిసేది. శ్వేత, శ్వేత, ఎక్కడున్నా శ్వేత? ఆ రాక్షసి నిన్ను ఎన్ని చిత్రహింసలు పెడుతుందో నేను ఊహించగలను. శ్వేత, కాపాడుకుంటాను. నేను నిన్ను కాపాడుకుంటాను. ఇప్పుడు నాకు తోడుగా కార్తీక్ ఉన్నాడు. కార్తీక్ మనకెప్పుడు అండగా ఉంటానని ప్రామిస్ చేశాడు శ్వేత. తన సహాయంతో నేను నిన్ను కాపాడుకుంటాను. 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 శ్వేత,
మమ్మీ నువ్వు ఇలా దగ్గరుండి ముస్తాబ్ చేయడంలో అర్థం లేదు. తప్పదే. మగాణ్ణి గ్రిప్లో పెట్టుకోవడంలో ఆడదానికున్న అసలు సిసలైన ఆయుధం అందం. ఆ అందం నీకుంది. ఇప్పుడు అదే నీకు ఆయుధం. నిన్ను చూసి ఆ కార్తీక్ ఫ్లాట్ అయిపోవాలి. మమ్మీ ఇంత జరిగాక కార్తీక్ మారిపోయాడంటావా? బ్రహ్మకి కూడా రిమ్మ తెగులు పుడుతుంది అంటారు. అంటే అర్థమేంటి మమ్మీ? అందమైన ఆడదాని ముందు దాన్ని చెక్కిన బ్రహ్మ కూడా తోక ముడుస్తాడు. గడ్డాలు మీసాలు నేలకు తగిలేలా పెరిగి పాము పుట్టలో కూరుకుపోయిన విశ్వామిత్రుడే మేనక సౌందర్యం ముందు ఉలిక్కిపడ్డాడు. తపస్సుని తప్పుదోవలో పడేశాడు. తన ముందు తప్పటడుగు వేశాడు. కార్తీక్ కూడా అంతే. ఇప్పటి వరకు ఆవేశంలో ఆడదాని గాలి కూడా సరిగ్గా సోకరివాడు. ఒక్కసారి ఆ రుచి మరిగితే ఇప్పుడు మారాడో లేదో, ముందు ముందు వాడే మారతాడు. మార్చుకోవాలి. వాణ్ణి నీ బుట్టలో వేసుకోవాలి. నీ పిడికిలిలో బంధించుకోవాలి. నీ మత్తులో పడేసుకొని నీ కొంగు చుట్టూ తిప్పుకోవాలి. అదే నీ ముందున్న కర్తవ్యం.